ఇప్పుడు చేవేళ్ల కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ జనజాతరకు ఇంత పెద్దన ఏర్పాటు చేసిన సభకు వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న తెలంగాణ నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున శతకోటి నమస్కారాలు. ప్రతి ఒక్కరూ ఎత్తిన చెయ్యిని ఇదే చెయ్యి గుర్తు పెట్టుకొని రాబోయే 40 రోజులు అందరం కష్టపడదాం, ప్రతి సీటు గెలిపిద్దాం, మన కాంగ్రెస్ పార్టీ ఏందో మనం చూపెడదాం. ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందరి సమక్షంలో మన చేవెళ్లే పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో ఈ విషయం అవుతుంది కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నా. వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వాడైతే ఎప్పుడైతే వెళ్ళిపోయిండో అప్పుడు పేదల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంక్షోభంలో ఉన్న అందరికీ నేనున్నా, పట్టడి అన్నం పెడతా, మీకోసమే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు సంక్షేమం పెద్ద పీట వేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ తో పాటు ఎన్నో పార్టీలు సంక్షేమం కోసం కోరితే అవతల బీజేపీ పార్టీ పేదల సంక్షేమం వద్దు, ఓన్లీ కార్పొరేట్ సంక్షేమం కావాలంటుంది. అది మనకున్న వ్యత్యాసం. అందుకే మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుండి సంక్షేమాన్ని పెద్ద పీటేస్తూ అప్పుడు పబ్లిక్ సెక్టర్ తీసుకొచ్చింది. ఇవాళ ఐడిపిఎల్ హైదరాబాద్ లో ఉంది. ఐడిపిఎల్ లో పనిచేసిన చాలా పెద్ద వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ఎన్నో ఫార్మా కంపెనీస్ కి అధిపతులైనరు. ఇవాళ ఫార్మా సెక్టర్ నెంబర్ 1 అయింది, వ్యాక్సిన్ సెక్టర్ నెంబర్ 1 అయింది. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా పెరిగింది. మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో డిఫెన్స్ కూడా మన హైదరాబాద్ అడ్డా అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చింది. ఇక చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడితే చేవేళ్లలో కూరగాయల నుండి సాఫ్ట్వేర్ వరకు అన్ని చేవేళ్ల గడ్డ మీద అవుతాయి. ఇవాళ హైదరాబాద్ ప్రతి వంటింట్లో పండించే కూరగాయలు చేవేళ్ల గడ్డ మీద, ప్రతి దేవుని ఇంట్లో ఉండే పూలన్నీ పండించేది చేవేళ్ల గడ్డ మీద, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండే చిప్స్ అన్ని చేవేళ్ల గడ్డ మీద. ఇంత పెద్ద చేవేళ్ల గడ్డ మీద మీరు నన్ను ఎంపీగా పోయినసారి గెలిపించిండ్రు, దీవించిండ్రు, ఆదరించిండ్రు. మరోసారి నేను మీ ముందు నిలబడ్డా. మీ అందరి సవినయంగా కోరుకుంటున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరోసారి అవకాశం ఇవ్వండి. ఈ అదృష్టం నాకు ఒకసారి ఇచ్చిండ్రు. ఇదే అదృష్టం, ఇంత మంచి అదృష్టం మీ అందరి కళ్ళల్లో కూడా చూడాలని ఉంది. నా తపన అది. అభివృద్ధి అందుబాటు నినాదంతో ముందుకు వచ్చాను. ఇప్పుడు అభివృద్ధి అందుబాటుతో పాటు విద్య, వైద్యం, సంక్షేమం కూడా పెద్ద పీటేయాలంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ అన్ని పెద్దలందరూ మాట్లాడతారు మన మేనిఫెస్టో గురించి. అన్ని రంగాలకు చేయూతనిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. అవతల పార్టీ ఎప్పుడు మతతత్వం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ వాదం మీదనే ముందు నడుస్తుంది, లౌకిక వాదం